హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా కూతురు ఈ ఇంటికి అతిథి మాత్రమే బాబు, మీ ఇష్టం తీసుకువెళ్ళొచ్చు అని చెప్పడంతో, అయితే మేము ఇప్పుడే మిస్ కమ్మని తీసుకొని వెళ్ళొచ్చా, తీసుకొని వచ్చాము అని చాలా సంతోషంగా అడుగుతూ ఉంది. నా కూతురు ఇష్టం అమ్మ, వస్తాను అంటే తీసుకువెళ్ళండి అని రామ్మూర్తి అంటాడు. 10 రోజులు ఉంటుంది. రామ్మూర్తి అనడంతో 2 రోజుల్లో ఉండి వెళ్తానని బాగి చెప్పడంతో అమర్ పిల్లలు చూస్తూ ఉంటారు. వెంటనే రాతడు, ఏంటి మిస్ అమ్మ, సార్ వచ్చి పిలుస్తుంటే 2 రోజుల తర్వాత వస్తావేంటి అని మెల్లగా అడుగుతూ ఉంటారు. అంటే ఆయన గట్టిగా రమ్మంటే పిలవటం లేదు కదా, కానీ నా ప్రేమ అని 2 రోజుల ప్రేమగానే ఉండి వెళ్ళమంటున్నారు అని భాగి అంటుంది. భాగి అమర్ లేచి, మిస్సమ్మ ఇంటికి వెళ్దాం పద అని చెబుతాడు. నేను పిల్లలు తీసుకుని వెళ్ళడానికే ఇక్కడికి వచ్చాము, 2 రోజుల తర్వాత కాదు, ఇవాళ మాతో పాటే వస్తావా అని పిలుస్తూ ఉంటాడు. సరేనండి, ఇప్పుడే బట్టలు సర్దుకొని వస్తాను అని బాగి లోపలికి వెళ్తే చెప్తూ ఉంటే, అమ్మమ్మమ్మ కాసేపమ్మ అని బాపుగారు 1:30 గంట పాటు రాహుకాలం ఉంది, అది అయిన తర్వాత వెళ్ళండి అని రామ్మూర్తి చెబుతాడు. అయ్యో, 1:30 గంటనా అని బాగి అంటుంది. అప్పుడే అంజు ఆనంద్ చెవులో, చూడు, 1:30 గంట పాటు అంటే ఉండటం నా వల్ల కాదు, డాడీకి చెప్పు, మనం ఇప్పుడే వెళ్ళిపోదాం, కావాలంటే మిస్ అమ్మని తర్వాతకి రమ్మని చెప్పు అని, ఇదే మాట నువ్వు డాడీకి చెప్పు అని ఆనంద్ అంటాడు. అలా చెప్పే ధైర్యం ఉంటే నీకెందుకు చెబుతాను అని చెప్తూ ఉండు, కరనోరు మూసుకొని ఉండు అని ఆనంద్ అరుస్తూ ఉంటాడు. బాబు, మీకేమీ ఇబ్బంది లేదు కదా అని రామ్మూర్తి అంటాడు. పర్వాలేదండి, తర్వాత బాపు గారు వాళ్ళకి భోజనం చెయ్యండి, ఎప్పుడు తిన్నారో ఏంటో నేను పిల్లల కోసం ఐస్ క్రీమ్ తీసుకువస్తాను అని రామ్మూర్తి అంటాడు. పిల్లలు, మీకు ఎవరెవరికి ఏ ఐస్ క్రీమ్స్ కావాలో ఈ తాతయ్య కాసేపట్లో పట్టుకు అని రామ్మూర్తి చెప్పడంతో, మామయ్య గారు ఒక్క నిమిషం అని వెనకాలే బయటికి వస్తాడు. చెప్పండి బాబు అని రామ్మూర్తి అంటాడు. మిస్సమ్మకి నాకు మధ్య జరిగిన గొడవల్లో నేను మిస్సమ్మపై కోపంతో అని అమర్ మాట్లాడుతూ ఉంటే, చూడండి బాబు, మీరు క్షమాపణ చెప్పవలసిన అవసరం ఏమాత్రం కూడా లేదు, మీరిద్దరు భార్యాభర్తలు, ఏ రోజైతే మీరు నా కూతురు మెడలో తాళి కట్టారో నా కూతురు గురించి బాధ భయం నాకు ఏమాత్రము కూడా లేదు. మీరు ఏ సమాధానం చెప్పాలనుకున్నా అది నాకు కాదు, మీరు నా బాగేకి మాత్రమే చెప్పుకోవాలి అని, మీరే బాగిని బాగా చూసుకోవాలి, నాకేమీ చెప్పకండి, మీరేంటో నాకు తెలుసు అని, నేను వెళ్తున్నాను అని రామ్మూర్తి ఐస్ క్రీమ్స్ కోసం వెళ్తూ ఉంటాడు. అమర్ లోపలికి వచ్చే లోపల భాగి పిల్లలందరికీ లోపలికి అన్నం తినిపిస్తూ ఉంటుంది. అది చూసి అమర్ చాలా ప్రేమగా భాగి వైపుకు చూస్తూ ఉంటే, భాగి కూడా చాలా ప్రేమగా అమర్ వైపుకు చూస్తూ ఉంటున్నాడు. ఇద్దరు కళ్ళార్పకుండా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. తర్వాత యమధర్మరాజు గుప్తా గారు ఇద్దరు ఒకరికొకరు వెనకాలే వీపులు ఆనించుకొని ఆలోచించుకుంటూ చూసుకుంటూ ఉంటారు. భాగ్య వల్ల ఇంటి దగ్గర నుండి బయలుదేరిన ఆరు చాలా సంతోషంగా నడుస్తూ వస్తూ ఉంటుంది. అప్పుడే ఉన్నట్లుండి లేచి నిల్చొని, నన్ను ఇలా కలవర పెట్టుచున్నది, భూలోకమునకు కాసేపు కూడా కాలేదు, మా విశ్రాంతికి భంగం కల్పించున్నది ఎవరు అని యమధర్మరాజు అరుస్తూ ఉంటే, ఇంకెవరు, ఆ బాలిక బా చెవులకు తాకినట్టుంది అని గుప్తా గారు చెబుతారు. అసలు ఆ బాలిక అర్ధాంతరంగా తన ప్రాణాలు విడిచివేసిందని, తన కుటుంబానికి ఇప్పుడు మన లోకానికి రావాలి అని, కానీ తన కుటుంబంతో తాను ఇప్పుడు కూడా గడవలేదు అని, ఇవన్నీ కూడా ఆ బాలికకు తెలుసునా లేదు అని యమధర్మరాజు ప్రశ్నిస్తూ ఉంటే, ఆ బాలిక అందుకనో తెలిసేయు, కానీ ఆ బాలిక ఎంత కష్టం వచ్చిందో అంత గట్టిగా పోరాడుతూ ఉంటుంది. ఆ బాలిక గురించి మీకు అప్పుడే తెలుసు అని అర్థమైంది అని గుప్తా గారు అంటూ ఉంటే, ఏది ఏమైనాను ఈ అమావాస్యకి ఈ బాలికను ఇక్కడి నుండి తీసుకువెళ్లాల్సిందే గుప్తా గారు అని యమధర్మరాజు అంటాడు. మీరు ఒక విషయం మర్చితిరే, ఆ బాలిక మనతో వస్తానంటేనే మనం తీసుకువెళ్ళాలి, మనం బలవంతంగా తీసుకువెళ్ళడం కుదరదు అని గుప్తా గారు అంటుంటే, అప్పుడే యమధర్మరాజుకు కోపం రావడంతో యమ్ముండా అని అరుస్తూ ఉంటాడు. అప్పుడే విచిత్ర అంటూ గుప్తా గారు టెన్షన్ పడుతూ ఉంటారు. సరిగ్గా అప్పుడే ఆరు అక్కడికి వచ్చి, ఏంటి రాజుగారు, మా గుప్తా గారిని చాలా భయపెట్టిస్తున్నారే అని అడుగుతూ ఉంటుంది. ప్రభు, మనం మాట్లాడుకున్న మాటలని ఈ బాలిక వినేసింది అని గుప్తా గారు యమధర్మరాజు చెబుతూ ఉంటే, వింటే అక్కడి నుంచి అటే పారిపోను కానీ మన ముందు ఎందుకు వచ్చి నిల్చుంటాడు అని యమధర్మరాజు అంటాడు. అదే ఈ బాలిక స్పెషాలిటీ. ఒకవేళ నిజం తెలుసుకున్నా కూడా ఈ బాలిక అలా పోరాడుతూ ఉంటుంది, మాయ చేసేస్తుంది, సమయస్ఫూర్తితో తప్పించుకుంటుంది అని గుప్తా గారు చెబుతూ ఉంటే,
ఈ యమధర్మరాజు దగ్గర మాయలు చేయుట తప్పించుకునుట అది ఎప్పటికీ జరగదు అని యమధర్మరాజు చెబుతాడు. ఏంటి రాజుగారు, మళ్ళీ నన్ను ఇలా తీసుకువెళ్ళాలా అని ఇద్దరు ప్లాన్ చేసుకుంటున్నారా ఏంటి? అయినా మీరు టంగే టంగు, మీరు ఇలా మాట్లాడారో లేదో, మా ఆయన మిస్సమ్మని ఇలా తీసుకువస్తున్నారో తెలుసా అని మళ్ళీ ఆరు యమధర్మరాజుని పొగుడుతూ ఉంచేస్తూ ఉంటే ఇక ఆరు డప్పు కొడుతున్నట్లు చూపిస్తూ ఉంటారు.